హలో ఎవరివన్. దేవర తెలుగు మూవీ కొలరాడో లోని డెన్వర్లో నేను చూశాను. సో ఈ సినిమా యొక్క రివ్యూ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఈ సినిమాని నేను ఉన్న ప్లేస్ నుంచి దాదాపు ఒక 40 మైల్స్ ట్రావెల్ చేసి చూశాను అనమాట. దానికి కారణం ఏంటంటే ఎక్కువ మంది ఉన్నటువంటి ఆడిటోరియంలో కనుక మనం సినిమా చూస్తే చాలా వైబ్స్ ఎక్కువ ఉంటాయి, అంటే దానికి కరెక్ట్గా మనకి ఫీడ్బ్యాక్ దొరుకుతుంది అనేటటువంటి ఉద్దేశంతో ఈ సినిమాను నేను అంత దూరం ప్రయాణించి సినిమా చూడడం జరిగింది. అంటే నేను ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి థియేటర్లో కూడా ఈ సినిమా ఉంది, కానీ అందులో ఎక్కువ మంది ఆడియన్స్ లేరనమాట. సో అందుకని కొద్ది దూరం అయినా పర్వాలేదు ట్రావెల్ చేసి ఒక సినిమాకి సంబంధించినటువంటి యాంబియన్స్, ఆ వైబ్స్ ఉన్నటువంటి థియేటర్లో చూడాలని చెప్పేసి పెద్ద స్క్రీన్లో చూడడం జరిగిందనమాట. అయితే ఈ సినిమా యొక్క హానెస్ట్ రివ్యూ నేను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఈ సినిమాకి చాలా పెద్ద ఎత్తున ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. అంటే మోస్ట్ డిస్కస్డ్ మూవీ ఇన్ ద రీసెంట్ పాస్ట్ కాబట్టి ఈ సినిమా రివ్యూ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ప్లస్ ఎట్ ద సేమ్ టైం అంటే ఒక ఎన్టీఆర్ ఒక 6 సంవత్సరాల తర్వాత సోలోగా వచ్చినటువంటి సినిమా కాబట్టి ఈ సినిమా మీద చాలా పెద్ద ఎత్తున అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా యొక్క గ్రాండియర్ కూడా అలానే ఉంది. సినిమా మళ్ళీ పాన్ ఇండియా సినిమా, ఇది పార్ట్ 1 పార్ట్ 2 కూడా ఉంది కాబట్టి ఈ సినిమాకి అంత ప్రామినెన్స్ ఉంది కాబట్టి ఈ సినిమాకి రివ్యూ చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. సో ఫస్ట్ ఈ సినిమా స్టోరీ గురించి డిస్కస్ చేద్దాము. అంటే ఫస్ట్ ఈ సినిమా జానర్ గురించి, ఆబ్వియస్గా మీరు ఊహించినట్టుగా ఇది పర్ఫెక్ట్ మాస్ సినిమా అనమాట. తర్వాత వచ్చేసి ఈ సినిమా స్టోరీ వచ్చేసి కొంచెం థిన్ లైన్గా ఉంటుంది. చాలా క్లుప్తంగా నేను వివరించడానికి ప్రయత్నం చేస్తాను. అంటే సస్పెన్స్ కానీ ట్విస్టులు కానీ రివీల్ చేయకుండా మీరు కాన్ఫిడెంట్గా ఈ రివ్యూ మొత్తం ఎండ్ ఆఫ్ ద వీడియో వరకు చూడొచ్చు. సో మీకు సస్పెన్స్ అలాంటి ఏమి కూడా నేను చెప్పను, ఆ ట్విస్టులు కూడా ఏం చెప్పను. కాకపోతే ఒక చిన్న డీటెయిల్డ్గా మీకు స్టోరీ చెప్పి ఈ సినిమాకి సంబంధించిన డిఫరెంట్ సెక్షన్స్ ఎలా ఉన్నాయి, ఒక స్టాండర్డ్ ఫార్మాట్ అనేది ఒక సినిమా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, సో ఆ ఫార్మాట్లో డిఫరెంట్ సెక్షన్స్ ఎలా ఉన్నాయి అనేటటువంటిది కూడా నేను డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో ఫస్ట్ ఏంటంటే స్టోరీ గురించి. సో ఈ స్టోరీ ఏంటంటే ఆ ట్రైలర్లో చూపించినట్టుగా ఒక సముద్రం ఉంటుంది. ఆ సముద్రానికి ఆనుకొని ఒక కొండ ఉంటుంది. కొండకి 4 దిక్కులుగా అంటే ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ 4 దిక్కులు ఒక 4 గ్రామాలు ఉంటాయి. ఈ 4 గ్రామాలకి 4 పెద్ద మనుషులు అంటే నాయకులు ఉంటారనమాట. సో ఈ నాయకులు ఒకరు వచ్చేసి పెద్ద ఎన్టీఆర్, ఆయన దేవర ఆయన పేరు, ఇంకొక ఆయనేమో శ్రీకాంత్, ఇంకొక ఆయననేమో మెయిన్ విలన్ సైఫ్ అలీ ఖాన్, ఇంకొక గ్రామాన్ని లీడ్ చేసేది, అలాగే ఇంకొక గ్రామాన్ని లీడ్ చేసేది కన్నడ యాక్టర్ ఎవరో ఉన్నారు, ఆయన నాకు పేరు తెలీదు. సో ఈ 4 సముద్రానికి ఆనుకొని కొండకు చుట్టుపక్కల 4 గ్రామాలు, 4 గ్రామాలని 4 నాయకులు లీడ్ చేస్తూ ఉంటారనమాట. సో వీళ్ళ ప్రొఫెషన్ ఏంటంటే మీరు ఊహించినట్టుగా దొంగతనం అనమాట. కాకపోతే వీళ్ళ పూర్వీకులు వచ్చేసి స్వాతంత్ర సమర యోధులు అని అనను, బట్ దేశాన్ని కాపాడేటువంటి వృత్తిలో వాళ్ళు ఉంటారనమాట. సో అలాంటి బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చినటువంటి వీళ్ళు దొంగతనం వృత్తిగా ఎందుకు చేసుకున్నారు అనేది కొంచెం కన్విన్స్గానే డైరెక్టర్ గారు చూపించారు. సో తరువాత ఆబ్వియస్గా మీరందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఏంటంటే ఒక హీరో అనేవాడు ఒక దొంగ రోల్ ప్లే చేసినప్పుడు ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళకు ఒక ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది, వాళ్ళు ఆబ్వియస్గా మారుతారు. సో అలాంటి ఆ ట్రిగ్గరింగ్ పాయింట్లో దేవర కూడా ఒక మంచి మనిషిగా మారడానికైతే ప్రయత్నం చేస్తాడు. ఇన్ని రోజులు మనం ఒక కారణం కొరకు దొంగతనం చేస్తున్నాము, బట్ మనం నిజంగా అనుకుంటే మనకు దొంగతనం చేయడానికి కారణాలే ఉండవు, మనం బ్రతకచ్చు అనేటటువంటి విధంగా ఆయన మారుతాడనమాట. మారి వీళ్ళందరినీ కూడా మారిపోమ్మని చెప్తాడనమాట. అయితే వీళ్ళందరూ మరి మారిపోతారా అనేటంటే ఆబ్వియస్గా మారిపోతారు, ఎందుకంటే దానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా డైరెక్టర్ చూపిస్తారనమాట. ఏంటి ఆయన అంటే ఆ హీరో దేవర యొక్క వీరత్వం కానీ, అంటే వీరోచితంగా ఆయన చేసేటువంటి ఫైట్స్ కానీ, ఆయన యొక్క మంచితనం కాబట్టి దేవర నుంచి ఏదైనా ఒక మాట వచ్చిందంటే అది ఖచ్చితంగా ఒక ఆర్డర్ లాంటిది అనమాట, ఒక శాసనం లాగా తీసుకొస్తాడనమాట. సో కాబట్టి దేవరకు భయపడి మళ్ళీ వీళ్ళు సముద్రంలో దొంగతనాలు చేయడానికి వీళ్ళు వెళ్ళరన్నమాట. అయితే దానికంటే ముందు ఒక చిన్న ఇన్సిడెంట్ జరుగుతుంది. వెళ్ళరు, బట్ దేవర వెళ్ళొద్దంటే కూడా వీళ్ళు వెళ్తారనమాట. ఒకనొక సందర్భంలో వెళ్ళినప్పుడు మళ్ళీ దేవర వెళ్ళి వాళ్ళకి సరైనటువంటి బుద్ధి చెప్పి అంటే ఫైట్ చేసి, సో వాళ్ళనిలో ఏదైతే ధైర్యం ఉందో ఆ ధైర్యాన్ని చంపి ఒక భయాన్ని అయితే రుద్దుతాడనమాట. అంటే బ్రతకడానికి కావాల్సినటువంటి భయాన్ని, అంటే
చంపేంత ధైర్యం ఉండకుండా ఒక బ్రతకడానికి కావాల్సినటువంటి భయాన్ని మాత్రమే వాళ్ళలో నెలకొల్పి వాళ్ళు మళ్ళీ సముద్రం వైపు చూడకుండా చేస్తారనమాట. బట్ ఒకానొక టైంలో దేవర ఊరు వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. సో అది మనకు ట్రైలర్లో కూడా చూపించాడు. సో అది ఎందుకు అనేది మీరు స్క్రీన్ మీద చూడాలి ఇన్ కేస్ యూ వాంట్ టు వాచ్ ద మూవీ. అయితే అది ఫస్ట్ హాఫ్లో ఇలా జరుగుతుంది అనమాట. అంటే పెద్ద దేవర ఉంటాడు, పెద్ద దేవర దొంగగా ఉంటాడు, ఆయన మంచి మనిషిగా మారుతాడు, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా దొంగతనాలు చేయొద్దంటాడు. ఒకవేళ దొంగతనాలు చేయడానికి ప్రయత్నిస్తే వాళ్ళకి బుద్ధి చెప్తాడు. మళ్ళీ భయాన్ని నెలకొల్పి వాళ్ళు సముద్రం వైపు చూడకుండా చేసేటటువంటి ప్రయత్నములో ఆయన సఫలీకృతుడవుతాడనమాట. అయిన తర్వాత దేవర కొన్ని రోజులు కనిపించకుండా పోతాడు. ఒక 2 సంవత్సరాలు ఏమో మనకు తెలీదు, సరే 2 సంవత్సరాలు సమ్ పీరియడ్ ఆయన మనకు కనబడకుండా వెళ్తాడనమాట. సో నెక్స్ట్ వచ్చేసి పార్ట్ 2లోకి ఎంటర్ అవుతాము. సో పార్ట్ 2 ఏంటంటే చిన్న ఎన్టీఆర్, ఆయన పేరు వర, తర్వాత జాహ్నవి హీరోయిన్. సో వీళ్ళందరూ కూడా పార్ట్ 2లో అంటే పెద్దవాళ్ళు అయి ఉంటారనమాట. పార్ట్ 1 ఏమో వాళ్ళని చిన్నపిల్లలుగా చూపిస్తారు. అయితే పార్ట్ 2లో మీరు ట్రైలర్గా చూపించినట్టుగా చిన్న ఎన్టీఆర్ వర ఆయన కొద్దిగా బెరుకుగా ఉంటాడు. సో తర్వాత ఆయన అంటే ఒక మళ్ళీ ఆబ్వియస్గా మనకి ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా, అంటే ఎవ్రీవన్ కెన్ గెస్ రైట్. అంటే ఒక హీరో అలా బెరుకుగా ఉండడము ఆబ్వియస్గా అది సినిమాకి వర్కౌట్ కాదు. సో కాబట్టి వాళ్ళు మళ్ళీ ఆయన ఒక హీరోగా ఎలా మారుతాడు, ఆయన నిజంగా హీరోనా కాదా, సో ఇవన్నీ కూడా పార్ట్ 2లో చూపించడానికి ప్రయత్నం చేస్తాడు. ఒకనొక స్టేజ్లో అంటే పెద్ద దేవరాకి వరాకి కొంత కాన్ఫ్లిక్ట్ అయితే జరుగుతున్నట్టుగా మనకు చూపిస్తూ ఉంటాడు అనమాట. సో ఇవన్నీ కూడా ఒక స్టోరీలో ఒక ట్విస్ట్ లాగా వస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసి పార్ట్ 2 కూడా దీనికి సినిమాకు కంటిన్యూషన్ ఉంది. అయితే స్టోరీ లైన్ వచ్చేసి క్లుప్తంగా ఇదనమాట. అంటే కొంతమంది దొంగతనాలు చేస్తూ ఉంటారు, నేను చెప్పినట్టుగా హీరో మారుతాడు, వాళ్ళను కూడా మార్పిస్తాడు, వాళ్ళలో ఒక భయం కల్పిస్తాడు మళ్ళీ దొంగతనం చేయకుండా. అయితే కొద్ది కాలం తర్వాత వీళ్ళు మళ్ళీ దొంగతనం చేయడానికి ప్రయత్నిస్తారు. సో ప్రయత్నించినప్పుడు మళ్ళీ దేవర వస్తాడా, ఏమి జరుగుద్ది అనేటటువంటి అన్నీ కూడా సెకండ్ పార్ట్లో చూపిస్తారనమాట. సో స్టోరీ వచ్చేసి ఇది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ సినిమాకి ఇప్పుడు మనకు స్టాండర్డ్ ఫార్మాట్ ఉంటుంది కదా, అంటే ఇప్పుడు ఇండియన్ సినిమా అంటే ఫైట్స్ ఎలా ఉన్నాయి, తర్వాత పాటలు ఎలా ఉన్నాయి, స్టోరీ ఎలా ఉంది, తర్వాత కొన్ని టెక్నికల్ సైడ్ వచ్చేసి స్క్రీన్ ప్లే ఎలా ఉంది, తర్వాత ఇప్పుడు ఇది పెద్ద సినిమా కాబట్టి ఇది విఎఫ్ఎక్స్ ఎలా ఉన్నాయి, తర్వాత మిగతా స్టార్ క్యాస్ట్ అంతా ఎలా పర్ఫామ్ చేశారు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ ఉంటాయి కదా. సో వీటిని అన్నిటి గురించి మనం టకటగా చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాము. దాంట్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే స్టోరీ ఆల్రెడీ మీకు చెప్పాను, సో యూ కెన్ ఎక్స్పెక్ట్ అనమాట. సో స్టోరీలో కొంచెం థిన్ లైన్ స్టోరీ ఉందన్నమాట. సో కాబట్టి ఎక్కువగా స్క్రీన్ ప్లేతోని మ్యాజిక్ చేయడానికి ఆయన ప్రయత్నం చేశాడు. సో అందులో డైరెక్టర్ గారు అయితే కొంతవరకు అయితే సఫలీకృతులయ్యారు. అంటే ఉన్నటువంటి స్టోరీలో అంతకంటే పెద్దగా చేయాల్సినటువంటి స్కోప్ అయితే నాకైతే కనిపించలేదు. కాబట్టి డైరెక్టర్ అయితే ఆ విషయంలో 100% సక్సెస్ అయిందని అయితే నాకు అనిపించింది. తర్వాత పాటలు అయితే నాకు పెద్దగా అంటే కనెక్ట్ కాలేదు. అంటే ఫ్లోలో అలా వచ్చి వెళ్ళిపోతాయి. అంటే ఏదో ఒక పాట అరే అప్పుడే అయిపోయిందా అని అయితే నాకు ఏమనిపించలేదు. మేబీ పాటలు ఒక 2 minute వీడియోస్ ముందే విడుదల చేయడం వల్ల నాకేమన్నా అంత క్యూరియాసిటీ కానీ లేకపోతే చూడాలనేటటువంటి ఇంట్రెస్ట్ కానీ కలవలేదో నాకైతే అర్థం కాలేదు. జనరల్గా సినిమాకు ముందు పాటలను వీడియో బైట్స్గా రిలీజ్ చేయరు, బట్ ఈ సినిమాకి ఎందుకో మరి రిలీజ్ అయితే చేశారు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ ఫైట్స్ పర్వాలేదు, బట్ అంత అరాచకంగా లేదు. అంటే చూడాలి అబ్బా ఫైట్ అయిపోయిందా అంటే ఆ ఫైట్లో మనం ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఫైట్ అంటే ఎమోషన్ అని మాట్లాడుతున్నాం కదా. సో అలాంటి ఎమోషన్ అయితే నాకైతే కొంచెం ఎక్కడ కనెక్ట్ అయినట్టుగా ఎక్సెప్ట్ 1 or 2 times తప్పించి మిగతాదైతే నాకు కనబడలేదు. ముఖ్యంగా నేను చెప్పిన కదా 200 మంది ఆడియన్స్ మధ్యలో చూశానని చెప్పేసి. సో అలా చూసినప్పుడు 1-2 సార్లు మాత్రమే ఒక అరుపులు ఎక్కువగా వినపడ్డాయి. మిగతా టైంలో ఎక్కువగా పెద్దగా ఒక పాసింగ్ క్లౌడ్ లాగా అయితే ఫైట్స్ వెళ్ళినట్టు అయితే నాకు అనిపించింది. తర్వాత సాంగ్స్ చెప్పాను కదా, సాంగ్స్, ఫైట్స్, స్టోరీ, నెక్స్ట్ స్క్రీన్ ప్లే అయితే బాగానే ఉంది. ఓకే, అంటే మధ్యలో కొంత డల్ అయినప్పుడు మళ్ళీ కొంత డిఫరెంట్ ట్విస్ట్ తోని కొంత స్టోరీ మీద హైప్ అంటే మన క్యూరియాసిటీ క్రియేట్ చేసేటటువంటి విధంగా ఆ డైరెక్టర్ అయితే ప్లాన్ చేశారు. సో అదైతే నాకు కొంత నచ్చింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మ్యూజిక్. సో మ్యూజిక్ వచ్చేసి స్టోరీకి పరంగా ఆప్ట్గానైతే ఆయన అనిరుద్ధ్ అయితే మ్యూజిక్ ఇచ్చారు.
అది బాగానే ఉంది. అంటే ఆ అంబియన్స్కి, ఆ నైట్ అట్మాస్ఫియర్ కానీ, లేకపోతే ఎమోషనల్ సీక్వెన్సెస్లో కానీ స్టోరీ అయితే బాగానే ఉంది. ఇది ఎక్కువగా 80 బ్యాక్గ్రౌండ్లో మనకంతా జరిగినట్టుగా చూపించారనమాట 80sలో. సో దాని పరంగా చూసుకుంటే మొత్తం అదంతా బాగానే ఉంది. ఇప్పుడు విఎఫ్ఎక్స్ గురించి మాట్లాడదాము. అంటే నేను అంత టెక్నికల్ పర్సన్ కాదు, నాకు అంత నాలెడ్జ్ కూడా లేదు. కాకపోతే విఎఫ్ఎక్స్ విషయంలో అంటే గుడ్డిగా చెప్పాలి అని అంటే మనకి ఎక్కడన్నా విఎఫ్ఎక్స్ వాడినట్టయితే నాకైతే ఎక్కడైతే కనిపించలేదు. అంటే వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఏంటంటే విఎఫ్ఎక్స్ బాగున్నాయని అర్థము. అంటే ఎక్కడన్నా మనకు కనబడినట్టు విఎఫ్ఎక్స్ వాడినట్టు కనబడితేనేమో తెలిసేటట్టు అనిపిస్తేనేమో అంటే టెక్నికల్గా బాగలేదని కదా. సో ఆ విషయంలో విఎఫ్ఎక్స్ అయితే బాగుందని అయితే నాకు అనిపించింది, అంటే ఆప్ట్గా ఉందని అనిపించింది. తర్వాత ఇది ఒక పాన్ ఇండియా సినిమా. అంటే ఫస్ట్ దానికంటే ముందు ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ గురించి మాట్లాడదాము. ఈ సినిమాకి 2 రకాల ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమా అయితే ఈ సినిమా అవుట్ పర్ఫామ్ చేస్తుందని చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. చాలా మంది కూడా ఈ సినిమా వర్కౌట్ కాదు, ఈ సినిమాకి ఆచార్య షేడ్ ఉంది, అంటే ఇంతకుముందు కొరటాల శివ గారు డైరెక్ట్ చేసినటువంటి సినిమా ఆచార్య షేడ్ ఉంది, సో కాబట్టి వర్కౌట్ అవ్వడానికి ఛాన్స్ లేదన్నట్టు విధంగా కొంతమంది అయితే మాట్లాడారు. అయితే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఈ సినిమా ఇట్ కమ్స్ కైండ్ ఆఫ్ ఇన్ ద మిడిల్ అనమాట. అంటే టూ మచ్ హైప్ అవుట్ పర్ఫామ్ చేసేటటువంటి అవకాశం అయితే నాకు కనిపించలేదు బాక్స్ ఆఫీస్ దగ్గర. బట్ అట్ ది సేమ్ టైం అండర్ పర్ఫామ్ చేసేటటువంటి అవకాశం అయితే నాకు కనిపించలేదు. అంటే ఎక్స్పెక్టేషన్స్ పరంగా చూస్తే ఇట్ కమ్స్ ఇన్ ద మిడిల్ అనమాట. అంటే యావరేజ్ టు అబోవ్ యావరేజ్ సినిమా అని నాకు అనిపించింది. తర్వాత పాన్ ఇండియా గురించి మాట్లాడదాము. ఎక్కువగా ఈ సినిమాకి స్కోప్ తెలుగులో ఉంటుంది, బట్ తమిళంలో కానీ కేరళలో అయితే కొంచెం డౌట్, కేరళలో కానీ తమిళంలో కానీ మేబీ కన్నడలో నాకు చెప్పలేము. బట్ నార్త్ సైడ్ ఈ సినిమా ఎక్కువగా పర్ఫామ్ చేయడానికి అయితే స్కోప్ లేదు. ఈవెన్ దో జాహ్నవి ఉన్నా కూడా ఆమె క్యారెక్టర్ కూడా అంత పెద్దగా ఈ సినిమాలో లేదు. అంటే వాళ్ళు ముందే చెప్పారు జాహ్నవి యొక్క క్యారెక్టర్ ప్రామినెన్స్ అనేది సెకండ్ హాఫ్లో బాగుంటుందని చెప్పేసి. సైఫ్ అలీ ఖాన్ రోల్ బాగానే ఉంది, బట్ ఎక్కువగా విలనిజం బాగా పండించినట్టయితే నాకు కనపడలేదు. మేబీ సెకండ్ హాఫ్లో ఏమైనా ఉండొచ్చు. అంటే టూ మచ్ ఫెరోషియస్గా మనకైతే కనిపించలేదు. ఎందుకంటే ఈ పార్ట్ 1 పార్ట్ 2 అంతా కూడా డామినేషన్ ఎక్కువగా జూనియర్ ఎన్టీఆర్ ఎక్కువగా డామినేట్ చేస్తాడనమాట ఈ సినిమాలో. సో కాబట్టి విలన్ అనేవాడు టూ మచ్ పవర్ఫుల్గా అయితే నాకైతే అనిపించలేదు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ సినిమాని ఎవరు చూడాలి ఎవరు చూడొద్దు అనేది కూడా మాట్లాడదాము. దానికంటే ముందు ఇంకొక పాయింట్ మాట్లాడతాను. ఏంటంటే ఈ సినిమాకు ఒక 40 minutes గురించి చాలా హైప్ క్రియేట్ చేశారు. అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు మాట్లాడారు. అంటే ఇంటర్వ్యూలో ఆయన ఏమన్నారంటే ఈ సినిమా లాస్ట్ 40 minutes ఏదైతే ఉందో అది చాలా అరాచకంగా ఉంటుంది, చాలా బాగొచ్చింది అనేటటువంటి విధంగా ఆయన అయితే ఒక హైప్ క్రియేట్ చేయడానికి ట్రై చేశారు. అంటే కావాలని ఆయన చేశారని నేను అనట్లేదు, అంటే మేబీ ఆయనకి అంత కనెక్ట్ అయి ఉండొచ్చు. బట్ నాకు పర్సనల్గా ఆ స్క్రీన్ మీద చూసినప్పుడైతే నాకంత లాస్ట్ ఆ 40 minutes ఏదైతే ఉందో అంత అరాచకంగా అయితే నాకైతే ఏమీ కనపడలేదు. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే కొంతమంది ఇప్పుడు నేను చాలా మందిలో చూడడానికి కూడా ఇంకొక కారణం అనమాట. అంటే వేరే వాళ్ళ ఆడియన్స్ కూడా ఎలా అనుకుంటున్నారు అనేది కూడా చూడడానికి నేను అంతమంది మధ్యలో చూశాను అనమాట. సో వాళ్ళు కూడా ఒకరిద్దరు అనుకోవడం నేను చూశాను. అంటే 40 minutes వాళ్ళు చెప్పినట్టుగా అంత హైప్ అయితే లేదు, అంత అరాచకం అయితే లేదు అని వాళ్ళు అనడం అయితే జరిగిందనమాట. సో నెక్స్ట్ ఈ వీడియోని కంక్లూడ్ చేయడానికి ప్రయత్నం చేద్దాము. పర్ఫార్మెన్స్ వైజ్ ఆబ్వియస్గా మనం ఎన్టీఆర్ గురించి అయితే చెప్పడానికి అయితే పని లేదు. సో ఆబ్వియస్గా ఈజ్ ఎ గ్రేట్ యాక్టర్ కాబట్టి మనం ఎవ్రీబడి హ్యాస్ టు అగ్రీ. సో ఆయనకు ఏదైతే 100% ఆయన డెలివర్ చేశాడో, సో తర్వాత ఈ సినిమాకు సంబంధించినటువంటి క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కువ గ్రాండియర్కి లేకపోతే ఎక్కువ హైప్ లేదంటే ఎక్కువ ఈ భారీ ఇమేజ్ ఉన్నటువంటి యాక్టర్లను అయితే కొరటాల శివ గారు తీసుకోలేదు. అంటే ఎక్సెప్ట్ కపుల్ ఆఫ్ దెమ్ లైక్ ప్రకాష్ రాజ్ కానీ, అంటే ఆబ్వియస్గా హీరో ఉన్నారు ప్రకాష్ రాజ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, సైఫ్ అలీ ఖాన్ గారు తప్పితే మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా ఈ సినిమాకు బాగా హైప్ ఇచ్చేటటువంటి క్యారెక్టర్స్ లేరు. ఎందుకంటే ఆయన ముందే చెప్పారు, అంటే స్టోరీ పరంగా వాళ్ళు కనబడాలి కానీ వాళ్ళ హీరోయిజము లేకపోతే వాళ్ళ యాక్టర్స్ తాలూకా ఇమేజ్ కనబడద్దు అనేటటువంటి విధంగా నేను క్యారెక్టర్స్ అందరినీ కూడా ఆ క్యాస్ట్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగిందని మాట్లాడారు. సో అది నాకు నిజంగా స్క్రీన్ మీద అయితే కనబడింది. సో తర్వాత నెక్స్ట్ జాహ్నవి నేను చెప్పినట్టుగా పెద్ద స్కోప్ అయితే ఆమెకైతే లేదు. సో బట్ అందరూ కూడా వెన్ ఇట్ కమ్స్ టు యాక్టింగ్ అందరూ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. తర్వాత ఎక్కువగా మీమ్స్కి అయితే ఈ సినిమాకి అయితే స్కోప్ లేదు. అంటే ఇప్పుడు మనకు సినిమా బాగాలేదనగానే కొన్ని మీమ్స్ బయటకు వస్తాయి కదా. సో అంటే సినిమాను
కించపరిచే విధంగా మీమ్స్ వచ్చేటటువంటి అవకాశం అయితే నాకైతే కనపడలేదు. సో నెక్స్ట్ వచ్చేసి సినిమాని ఎవరు చూడొచ్చు ఎవరు చూడొద్దు అనేది నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్లో నేను చెప్తాను. ఎందుకంటే దాదాపు నా బ్యాక్గ్రౌండ్ కూడా అంటే కొంచెం ఇండస్ట్రీ అంటే థియేటర్కు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ అది. సో కాబట్టి కొంతవరకు ఒక ట్రేడ్ ఎక్స్పెక్టేషన్ కానీ ఈ సినిమా ఎవరికి నచ్చుద్ది ఎవరికి నచ్చదు అనేటటువంటి అవగాహన అయితే నాకు కొంతవరకు అయితే ఉంది. సో నాకు తెలిసినంత వరకు ఏంటంటే రెగ్యులర్ మూవీ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి ఈ సినిమాని అయితే చూడొచ్చని నేను అనుకుంటాను. తర్వాత ఎవరైతే సెలెక్టివ్గా మూవీ చేస్తారో సో వాళ్ళకైతే నచ్చకుండా ఉండేటటువంటి అవకాశం అయితే ఉంటుంది అని నాకు అనిపించింది. తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ అయితే కొంచెం దూరంగా ఉండేటటువంటి అవకాశం అయితే ఉంది. సో ఆబ్వియస్గా ఇది మాస్ సినిమా కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా ఉండకపోవచ్చు. కొంచెం ఏమన్నా ఎమోషన్ని బాగా బిల్డ్ చేసి ఉంటే మేబీ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూసి ప్లస్ వీళ్ళనే ఈ సెలెక్టివ్గా మూవీ చూసేటటువంటి ఆడియన్స్ కూడా నచ్చేటటువంటి అవకాశం ఉండేది. బట్ అంత ఎమోషన్ని క్యారీ చేయడంలో అయితే నాకు అంత కనిపించలేదు. అంటే మేబీ ఆ స్టోరీ అంతా లేకపోవడం వల్లనో ఏమో నాకు తెలియదు, కానీ ఆ ఎమోషన్ అయితే క్యారీ కాలేదు. అంటే నేను ఎమోషన్ ఇన్నిసార్లు ఎందుకు యూజ్ చేశానంటే ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా మాట్లాడుతున్నాం అనమాట మాస్ సినిమాలలో ఒక ఎమోషన్ అనే లేకపోతే అంటే హీరో విలన్స్ని కొట్టాలి అనేటటువంటి బలమైనటువంటి కారణము ఆ బలమైనటువంటి భావోద్వేగం లేకపోతే సినిమా ఎక్కువ శాతం ఎవరికి కనెక్ట్ కాదనమాట. సో నాకు కూడా అదే అనిపించింది. అయితే ఇంకొకటి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే సినిమాను అంటే చాలా అంటే నిష్పక్షపాతంగా అంటే ఎలాంటి సైడ్ తీసుకోకుండా చూసి ఆనెస్ట్గా రివ్యూ చేయడానికి అయితే నేను ప్రయత్నం చేశాను. But thanks for watching and appreciate for watching the video and see you in the next video. Thank you.